ఓం శ్రీ గణేశాయ నమః. శివానంద లహరి 44వ శ్లోకం. కరలగ్న మృగ కరీంద్రభంగో ఘనశార్దూల విఖండనోస్త జంతు గిరిశో విశదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మేకుతోభిః అని చెప్పారు. దీనిలో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఎన్నో ఛందస్సులు వాడారు అని మనం చెప్పుకున్నాం. ఈ వాడిన ఛందస్సులని కూడా ఆ శివుడికి సరిపోయేటట్లు వాడుతూ ఉంటారు. దీనిలో మనకి ఉదాహరణకి మనం చూసాం, 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు కూడా శిఖరిణి ఛందస్సులో చెప్పారు. శివుడు ఎప్పుడు కూడా శిఖరాల్లో, కొండల్లో, కోణాల్లో తిరుగుతూ ఉంటాడు కదండి, అక్కడ అలా అన్వయిస్తుంది. 28 నుంచి 43 వరకు కూడా శార్దూల విక్రీడితం అనే ఛందస్సులో చెప్పారు. అంటే ఏంటి? పులులతో వాటిలతో క్రీడిస్తూ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటాడు. అది కూడా శివుడికి అన్వయిస్తుంది కదా. ఇప్పుడు ఈ శ్లోకము వసంతమాలిక అనేటువంటి దీనిలో చూపించారు. అంటే వసంత ఋతువులో ఉండే ఆ సౌందర్యం, ఆ శృంగారం, ఆ గొప్పతనం అంతా కూడా శివుడిలో కనబడుతుంది కదా. అందుకని ఈ ఒక్క శ్లోకం మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ శార్దూల విక్రీడితం కొన్ని శ్లోకాల వరకు కూడా సాగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటి ఛందోబద్ధమైనటువంటి శ్లోకాలు చదువుతుంటే ఒక శాబ్దికమైన లయ, అంటే రిథమిక్ వైబ్రేషన్ అంటారు, అది స్ఫురిస్తూ ఉంటుంది అన్నమాట దీనిలో. అలాంటి వసంతమాలిక ఛందస్సులో ఈ రమ్యమైనటువంటి శ్లోకం మనకి 44వ శ్లోకం మనకి చెప్పారు. ఇంకొక విషయం కూడా మనకి గ్రహించవలసింది ఏమిటంటే, శంకర భగవత్పాదులు శివానంద లహరిలోని ప్రతి శ్లోకానికి ఒక వేద ప్రమాణం అనేటువంటి చూపిస్తూ ఉంటారు. మనకి చూడండి, లోగడ శ్లోకంలో 43వ శ్లోకంలో ఏం చెప్పారు? నా హృదయం ఏమో క్రూర జంతువులు తిరిగే మహారణ్యం, అక్కడ ఆదికిరాజకుడైన శివుడు మృగయా వినోదం పొంది మనస్సులో స్థిరపడాలి, అందుకని శివ నా హృదయంలో ఆ విధంగా స్థిరపడు, ఇది ఒక మహారణ్యం కనుక అని అక్కడ చెప్పారు. దీనికి వేద ప్రమాణం చూస్తే రుద్ర నమ్మకంలో ఒక మంత్రం ఉంటుంది, మృగయుభ్యస్వనిభ్యశ్చ ఓ నమః అని ఉంటుంది. అంటే వేటాడువాడు, శునకములను కూడా తనతో తీసుకుని తిప్పువాడు అని, నడుచువాడు అని ఒక అర్థం వస్తుంది అనమాట దానికి. అలాగే దీనికి కూడా ఒక వేద ప్రమాణం ఉంది, అది కూడా మనం చూద్దాం. అది అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నా హృదయం అనేటువంటి గుహలో పంచముఖుడైనటువంటి శివుడు ఉన్నప్పుడు నాకేం భయం అంటున్నాడు ఆయన. నా విభేతి కుతశ్చనేతి అనేది ఉపనిషద్ వాక్కు, అది కూడా దీనికి మనకి ఎక్కడ కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎవడైతే పరతత్వాన్ని గ్రహిస్తాడో వాడికి భయం అనేటువంటిది ఉండదు. ఎందుకు అది వస్తుంది? అది జ్ఞానం వల్ల వచ్చేటువంటి అభయం, అంతేగాని ఏదో తాడో పేడో తేల్చుకుందాం అనే తెగింపు వల్ల వచ్చేటువంటిది మాత్రం కాదండి. ఇది జ్ఞానం వల్ల వచ్చేటువంటి అభయం అనమాట. అది ఉపనిషద్ వాక్యంలో చెప్పారు. అది కూడా ఒక ప్రమాణంగా మనం తీసుకోవచ్చు. ఇంకా ప్రమాణం తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ శ్లోకంలో నా హృదయం అనేటువంటి గుహలో శివుడు అనేటువంటి సింహం ఉన్నప్పుడు నాకేం భయం అంటున్నారు. అదే చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభి అని ఆ పాదంలో చెప్పారనమాట. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, సింహం ఒక గుహలో ఉంటే ఎంత శోభ ఉంటుంది. చిన్న చిట్కా జంతువులని లోపల ప్రవేశిస్తాయా? ఒక భయంకరమైనటువంటి సింహం లాంటి కుక్క మన ఇంటి ఎదురకుండా ఉంటేనే అందరికీ భయం వేస్తుంది. అటువంటిది ఓ సింహమే మన ఇంటికి కాపలా ఉంటే ఇంక చెప్పాలా చెప్పండి మరి. అయితే ఆ సింహం వల్ల యజమానికి మాత్రం ఏ ఆపద ఉండదు. ఎందుకంటే అది మనకు రక్షణ కల్పించేటువంటి మన సొంత సింహం కదండి. అదే శివుడు ఇక్కడ ఉన్నాడు మనకి ఇక్కడ. అదే మన మనోకుహరంలో ఉంటే క్షుద్ర భావాలు, దుష్ట ఆలోచనలు, నీచ ప్రవృత్తులు అనే జంతువులు, చిన్న చిట్కా జంతువులు మనలో ప్రవేశించవు. ఎవడున్నాడు లోపల? శివసింహం ఉందన్నమాట. సింహం ఉన్న చోట ఇంకో జంతువు వచ్చి ఎలా అయితే వాసం చేయలేదో అలాగే ఈ క్షుద్రమైనటువంటి భావాలు, ఆలోచనలు మనలోకి ప్రవేశించలేవు. ఎందుకు? మనలో శివసింహం అనేటువంటి ఉన్నాడు కనుక అన్నమాట. అయితే ఈ శ్లోకంలో ఉండే రమ్యత ఏమిటంటే, పంచముఖ అనేటువంటి మాటలో చమత్కారం అంతా చూపించారు. కవితా సౌందర్యం కూడా మొత్తం అంతా శంకర భగవత్పాదులు ఈ ఒక్క శబ్దంలో చూపించారండి. పంచముఖ అంటే సింహం అనే ఒక అర్థం ఉంది. అంటే విస్తరించిన ముఖం కలది,
సింహానికి చూడండి నడుం సన్నగా ఉంటుంది, ఆ ముఖం ఉంటుంది, ఆ ముఖానికి మళ్ళీ జూలు కూడా ఉంటుంది దానికి. ఆ విధంగా పెద్ద విస్తరించిన విశాలమైనటువంటి ముఖం ఉంటుంది సింహానికి అనమాట. అది అందుకని పంచముఖ అంటే అది దానికి అర్థం అనమాట. అయితే శివపరంగా చూస్తే పంచముఖుడైనటువంటి శివుడు అని మన అర్థం. ఆ పంచముఖాలు మనకి తెలుసు కదండి, మనకి సజ్జోజాతము, వామదేవం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, తత్పురుషులు ఇవన్నీ అనమాట. ఈ 5 ముఖాలు ఉన్నాయి. అందుకని ఈ శ్లోకంలో ఒకవైపు గుహలో ఉండే సింహాన్ని అనగా సింహార్థం, మరోవైపు భక్తుని చేతక్కుహరంలో ఉండేటువంటి శివుని శివార్థపరంగా ద్యోతకం చేస్తున్నారు, అవి చూపిస్తున్నారు మనకి. అటు సింహం గుహలో ఉండే సింహం, ఇక్కడ హృదయ కుహరంలో ఉండేటువంటి శివసింహాన్ని మనకు చూపిస్తున్నారు అన్నమాట. అది ఎలా ఆరంభించారో చూడండి. కరలగ్న మృగ, ఇక్కడ గుహలో ఉన్న సింహం చూద్దామండి. సింహం అప్పుడే వేటాడి ఓ చేతిలో పంజాలో లేడిని పట్టుకుందిటండి సింహం చూడండి. అది అంతకుముందు కరీంద్రభంగో మదించిన గజాలను వేటాడిందండి మొత్తం. ఘనశార్దూల విఖండనోస్తు జంత, భయంకరమైన పుల్ల వంటి జంతువులను చీల్చి చెండాడిందిటండి. ఇది సింహపరంగా అర్థం అండి దీనికి. అదే శివపరంగా చెప్తే కరలగ్న మృగ అన్నదానికి చేతిలో మృగాన్ని పట్టుకున్నట్టు మృగధరుడు ఎవళ్ళు, శ్రీశైల మల్లికార్జునుడు అనమాట. అంతేనా, ఆయన ఏంటి కరీంద్రభంగో అని చెప్పారు. అంటే గజాసుర సంహారం చేసిన వాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఘనశార్దూల విఖండనోస్తు జంతు అని చెప్పారు, జంత అని చెప్పారు ఇక్కడ. అంటే వ్యాఘ్రాసురుడు అనేటువంటి రాక్షసుడిని చీల్చెండాడి సంహరించి ఆ వ్యాఘ్ర చర్మాన్ని ఆయన చుట్టేసుకున్నాడు నాట్యం చేసేటప్పుడు. సో ఈ విధంగా మనకి ఈ కరలగ్న మృగ, కరీంద్రభంగ, ఘనశార్దూల విఖండనోస్తు జంతు అనేటువంటి మాటలు అటు సింహపరంగాను ఇటు శివపరంగాను కూడా మనకి స్ఫురిస్తున్నాయన్నమాట. అటువంటి శివసింహం ఎలా కూర్చుంది, విషదాకృతి, ధైర్యంగా కూర్చుంది. గుహలో ఉంటే సింహం కూడా ధైర్యంగానే ఉంటుంది కదండి, అలాగా ఈ శివసింహం కూడా ధైర్యంగా నా గుహలో కూర్చుందండి. అలాంటప్పుడు ఇంకా నాకు చేత కుహరే పంచముఖోస్తి మేకుతోభి అన్నారు. అటువంటి నా హృదయ కుహరంలో ఆ సింహం అనేటువంటి శివుడు ఉన్నప్పుడు నాకు ఇంకా భయం ఎందుకు ఉంటుంది అని ధైర్యం తెచ్చుకున్నాడు మహానుభావుడు. ఎవరండి, భక్తుడు. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలోని వేద ప్రమాణం కూడా మనం చూద్దాం. రుద్ర నమ్మకంలో మంత్రం ఉందండి. స్తుహి శ్రుతం గర్త సదం యువానం మృగన్న భీమ ఉపహత్నుముగ్రం అనేటువంటిది ఉంటుంది. అంటే దానిలో అర్థం ఏమిటంటే హృదయ గుహలో ఏ తత్వం ఉందో అదే గుహ అన్నమాట. ఆ గుహలో ఉంటున్నటువంటి ప్రసిద్ధి పొందినటువంటి రుద్రుని స్తుతి చెయ్యము అని దీని అర్థం. అయితే ఆ సింహం ఎలాంటిదండి, ఆ హృదయ గుహంలో ఉండేటువంటిది ముసలిదా, అది కాదు, యువానం, మంచి యవ్వనంలో ఉంది. అది ఎలా ఉంటుంది ఆ సింహం, మృగన్ అభీమ ఉపహత్ను ముగ్రం అని చెప్పారు. దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉగ్రంగా ఉన్న సింహం లాంటి రుద్రుడు ఆయన. అటువంటి రుద్రుడు ఉన్నాడు. అటువంటి వాడిని శాస్త్రాలను కూడా స్తుతిస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. వాడిని స్తోత్రం చేసి హాయిగా నిర్భయంగా ఉంటూ రక్షణ పొందు అని జీవుడికి ఉపదేశిస్తుంది ఈ రుద్రనమక మంత్రం అనమాట. అక్కడ చెప్పబడినటువంటి ఆ మహాసింహం ఎవడో వాడే ఈ శ్లోకంలో చెప్పబడిన పంచముఖుడు కూడా అనమాట. పంచముఖ స్వరూపుడైనటువంటి శివుడు కూడా అనమాట. అయితే విష్ణుతత్వంలో చూస్తే ఆ సింహమే నారసింహంగా విష్ణుతత్వంలో గోచరిస్తుంది. అక్కడ నారసింహుడైనా విష్ణుపరంగా, ఇక్కడ శరభసింహుడైనా హృదయపరంగా, ఈ రెండు కూడా ఒకటే తత్వం కదండి. ఇది ఆ రూపాలు వేరు కానీ తత్వం ఒకటే కదా. ఆ శివుడే ఇక్కడ నా హృదయ కుహరంలో ఉంటున్న శివసింహం కూడా అనమాట. అలాంటి శివుణ్ణి హృదయంలో కలిగారు ఎవరండి, మన భారతీయులందరికీ ఉన్నాడండి ఆ శివుడు అక్కడ. అందుకని ఈ గడ్డపై, ఈ భరత భూమిపై పుట్టినట్టు మనమంతా కూడా సంపూర్ణ శివానుగ్రహంతో జన్మించిన వాళ్ళం అనడంలో అతిశయోక్తి ఏముందో చెప్పండి.
శివానందంలో ప్రతి శ్లోకం అనేటువంటి ఒక్కొక్క లహరిలో మనలో ఉన్నటువంటి, మనం చూడలేనటువంటి, మనం మరచిపోయినటువంటి మన శివుణ్ణి ఎలా దర్శింపజేస్తున్నారో కదా శంకర భగవత్పాదాలు. నిజంగాను అటువంటి శివదర్శనం మనకి నిత్యం మన మనస్సులోనే మనకు కలిగిస్తున్నటువంటి ఆ శంకర భగవత్పాదులకి ఎన్ని కోటాను కోట్ల నమస్కారాలు చేస్తే ఆయన రుణమాన్ని తీసుకోగలవండి. అటువంటి శంకరులకి మరొక్కసారి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ శ్లోకం ద్వారా కూడా ఆ లహరిలో విహరిస్తూ చక్కగా శివసింహాన్ని మన హృదయ కుహరంలో పెట్టుకుని ధైర్యంగా హాయిగా ఉంటూ ఎటువంటి శత్రువులైనా కూడా మనం ఎదుర్కొందామండి. మనం ఓం నమ శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.